మనలో చాలా మందికైతే క్వశ్చన్ అనేది ఉంటుంది. అసలు మనం పిల్లలకి ఫోనిక్స్ అనేది ఎందుకు చెప్పించాలి అని. సో, ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో, మనకు ఫోనిక్స్ సౌండ్స్ చెప్పించడం వల్ల పిల్లలకి లెటర్స్ సౌండ్స్ అనేది తెలుస్తాయి. సో, దీనివల్ల లెటర్స్‌కి వాటి మధ్య ఉండే సౌండ్స్‌కి ఉండే రిలేషన్ పిల్లలకి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే లెటర్ ఉంది. దీని సౌండ్ వచ్చి బ. సో, ఎప్పుడైతే వాళ్ళు ఈ బి అనే లెటర్ చూస్తారో సో, వాళ్ళు ఇన్‌స్టెంట్‌గా భ అని పలకాలనేది వాళ్ళకి అర్థమవుతుంది. పిల్లలు ఫోనిక్ సౌండ్స్ నేర్చుకోవడం వల్ల ఏ కొత్త వర్డ్‌నైనా కానీ వాళ్ళు ఈజీగా డీకోడ్ చేసి చదవగలుగుతారు. లేదంటే ఎవరైనా చెప్పడం వల్ల మెమరైజ్ చేసుకొని మాత్రమే వాళ్ళు పలకగలుగుతారు. ఫోనిక్స్ నేర్చుకోవడం వల్ల పిల్లలు కొత్త వర్డ్స్‌ని చదవగలుగుతారు అండ్ దాన్ని సౌండ్‌ని యూజ్ చేసి రాయగలుగుతారు. చాలా మంది పిల్లలు వర్డ్ చూసిన వెంటనే ఫస్ట్ లెటర్ చూసి ఆ వర్డ్‌ని గెస్ చేసి చెప్పేస్తూ ఉంటారు. అదే మనం ఫోనిక్స్ నేర్పిస్తే వాళ్ళు ఎంత పెద్ద వర్డ్‌నైనా స్ప్లిట్ చేసుకొని ప్రాపర్ ప్రొనౌన్సియేషన్‌తో దాన్ని చదవగలుగుతారు. సో, మీ పిల్లలకి ఫోనిక్స్ నేర్పించడం ద్వారా వాళ్ళ రీడింగ్, రైటింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి.